ఆర్ఎన్టీవీ ఫాస్ట్ న్యూస్. నేను నీరజ. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో మిగిలిన పనులపై సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. మంత్రి కొండా సురేఖ ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. దర్శన అనంతరం ప్రధాన ఆలయం ముఖ మండపంలో వేద ఆశీర్వచనం చేశారు. వేద పండితులు లడ్డు ప్రసాదం స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఆలయ ఈవో భాస్కర్ రావు గత ప్రభుత్వ ఆలయ పునర్నిర్మాణం చేశారు, కానీ భక్తులకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదన్నారు. కానీ మేము అధికారంలోకి రాగానే భక్తులకు అనేక మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. కొరియా నుండి వచ్చిన పొంగులేటి అన్నట్టుగానే మొదటి బాంబును గ్రామీణ ప్రజల గుండెల్లో దించాడని, రూరల్ ప్రాంతం రోడ్లన్నీ బడాబాబులకు కట్టబెట్టే కుట్రను కాంగ్రెస్ పాల్పడుతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని ప్రాంతాలకు రోడ్లు, విద్యుత్ ఇచ్చామన్నారు. 60 ఏళ్ల నిర్లక్ష్యాన్ని ఎండగట్టి కేవలం 10 ఏళ్లలో అద్భుత ప్రగతి సాధించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదన్నారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కట్టబెడితే ప్రజలపై మరింత భారం మోపినట్లవుతుందన్నారు జగదీష్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు చీమా శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసి ఉద్యమకారుల బంధువులుగా మారాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఉద్యమ కళాకారులకి సాంస్కృతిక సారథిలో 1000 ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్లలో 10% వాటి ఉద్యమకారులకు అందజేయాలని తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది మను, రమేష్ గ్రామానికి చెందిన జైరాం, సురేష్ మధ్యవర్తుల సహాయంతో 6 లక్షల ముడుపులు తీసుకుని కేసును తప్పుదోవ పట్టించిన కాగజ్ నగర్ రూరల్ ఎస్ఐగా పనిచేసి ప్రస్తుతం రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరి కని 2 టౌన్ ఎస్ఐగా పనిచేస్తున్న సోనియా, కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఏఎస్ఐ మను, హెడ్ కానిస్టేబుల్ ఉమేష్, రమేష్ లను సస్పెండ్ వేటు వేస్తున్నట్లు మల్టీ జోన్ 1 ఐజీఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులలో తెలిపారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో ఉన్న కొన్ని నదులను పునర్జీవనం చేసిన విధానాన్ని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో పాటు 5 రోజుల పర్యటన ముగించుకొని పిల్లాయిపల్లి మూసీ రైతుల అవగాహన యాత్ర కార్యక్రమానికి హాజరయ్యారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాం పోచంపల్లి, పిల్లాయిపల్లి నుండి మక్తా అనంతరం వరకు మూసీ ప్రక్షాళన చేయాలని రైతులు, కులవృత్తిదారులు, మహిళలు, పార్టీలకు అతీతంగా కార్యకర్తలు, నాయకులతో కలిసి మూసీ బ్రిడ్జి మీద అవగాహన యాత్రను చేపట్టారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మూసీ పునర్జీవానికి మద్దతు తెలుపుతూ ప్రజా అవగాహన చేస్తూ ప్రజా చైతన్య యాత్రను చేపట్టారు. భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి చౌరస్తా నుండి పాదయాత్రగా బయలుదేరి మక్తా, అనంతారం గ్రామాల మధ్య మూసీ బ్రిడ్జిపై మూసీ పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు, కులవృత్తిదారులతో మూసీని సందర్శించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీఆర్ఎస్ నాయకులు శ్రీను నాయక్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు స్వచ్ఛందంగా కాలేజీలను మూసివేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యను గుర్తించి విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలను విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకుడు శ్రీను నాయక్ ఆధ్వర్యంలో హబ్సీగూడలోని ఒమేగా కాలేజీ విద్యార్థుల చేత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీను నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 హామీలలో యువ వికాస్ పథకం ద్వారా 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. కోదాడలో నవంబర్ 3వ తారీఖున బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో జరుగుతున్న యాదవుల సదర్ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక డెడ్ ఇన్ హోటల్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చిన్న శ్రీశైలం యాదవ్ విచ్చేసి మాట్లాడారు. కోదాడ, హుజూర్ నగర్ సదర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నవంబర్ 3వ తారీఖున జరుగుతున్న యాదవుల సదర్ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా, యాదవులలో ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యం కొరకు ఈ సదర్ సమ్మేళనం ముఖ్య పాత్ర పోషిస్తుందని, ఓ వేదికగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాళం వేసి ఉన్న ఇల్లే టార్గెట్ గా చేసుకుని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు పట్టుకున్నారు. కోదాడ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మేళ్లచెరువు మండలం రామాపురం బొమ్మల సెంటర్ వద్ద మేళ్లచెరువు ఎస్ఐ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అనుమానాస్పద స్థితిలో ఉన్న ఇద్దరు నేరస్తులు చిక్కారు. పట్టుబడ్డ వారు గరిడపల్లి మండలం సర్వారం గ్రామానికి చెందిన తమ్మడపల్లి సైదులు, పల్నాడు జిల్లా గురజాలకు చెందిన పిన్నపోయిన నాగేశ్వరరావులను విచారించామన్నారు. వారితో పాటు కలిసి దొంగతనాలకు పాల్పడుతున్న ఇంకో ఇద్దరు ముఠా ఉంది అని తెలిపారు. గజ్వేల్ పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గజ్వేల్ పోలీస్ స్టేషన్ వద్ద సైకిల్ ర్యాలీని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల సందర్భంగా సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సైకిల్ ర్యాలీ ముఖ్య ఉద్దేశం పోలీస్ అమరవీరులు చేసిన త్యాగాలను ప్రజలకు తెలియచేయాలనే సదుద్దేశంతో పోలీసులు చేసే కఠినతరమైన విధులను ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీస్ అమరవీరులను అనునిత్యం స్మరించుకుంటూ నిరంతరం ప్రజల్లో చిరస్మరణీయంగా ఉండటానికి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఫాస్ట్ న్యూస్ లో స్మాల్ బ్రేక్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. Welcome back to Fast News. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీస్ కార్యాలయంలోని అమరవీరుల స్తూపం వద్ద నుండి ప్రారంభమై క్లాక్ టవర్, గుండెగోని మైసయ్య గౌడ్ విగ్రహం, ప్రకాశం బజార్ వయా డిఈఓ ఆఫీస్ నుండి క్లాక్ టవర్ వరకు పోలీస్ సిబ్బంది, పట్టణ యువకులతో ఉత్సాహంగా సాగిన భారీ బైక్ ర్యాలీ. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 ఫ్లాగ్ డేను నిర్వహిస్తున్నామన్నారు. వారి త్యాగాలు గుర్తుగా అమరవీరుల వారోత్సవాలు జరుపుకుంటున్నామని, దీనిలో భాగంగా ఈరోజు పట్టణ కేంద్రంలో ఎందరో అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో, విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరులైన జర్నలిస్టులు ఐక్యతతో మెలిగి తమ హక్కులు సాధించుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాప్రా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అనూపురం కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా ఉప్పల్, కాప్రాలో ప్రెస్ క్లబ్లకు సొంత భవనాలకు నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు కె విరాహత్ అలీ మాట్లాడారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి ఎమ్మెల్యేగా గెలిస్తే లక్కిరెడ్డిపల్లి మండలంలోని గొల్లపల్లి గంగమ్మ గుడి నుండి అనంతపురం గంగమ్మ తల్లి ఆలయం వరకు పొర్లు దండాలతో గంగమ్మ చెంతకు వస్తానని గతంలో మొక్కుకోవడం జరిగిందని చెవిటి వెంకటేష్ తెలిపారు. దీంతో ఆదివారం రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో మండలంలోని చౌటపల్లి నుండి గంగమ్మ గుడి వరకు వెంకటేష్ పొర్లు దండాలతో గంగమ్మ గుడికి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, నేను ఎమ్మెల్యేగా గెలిస్తే పొర్లు దండాలతో గొల్లపల్లి నుండి గంగమ్మ గుడి వరకు వస్తానని అమ్మవారికి మొక్కుకోవడం తనకెంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. చెవిటి వెంకటేష్ పొర్లు దండాలతో గంగమ్మ చెంతకు రావడం, గంగమ్మ తల్లి ఆయనను ఆశీర్వదించాలని కోరారు.
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని మోప్మా అర్బన్ మార్కెట్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే. డోన్ పట్టణంలో పొదుపు మహిళా అభివృద్ధి కొరకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. పట్టణంలోని మోప్మా అర్బన్ మార్కెట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన వస్తువులను ప్రదర్శించి అమ్మకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రసాద్ గౌడ్, వైస్ చైర్మన్ కటికే హరీష్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పదిపుట్లబైలు పంచాయతీ కొండకిందపల్లిలో టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి చేతుల మీదుగా స్థానిక నాయకుల సమక్షంలో ప్రారంభించారు. ముందుగా ₹1,00,000 కట్టి శాశ్వత సభ్యత్వంగా పులివర్తి సుధారెడ్డి నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సూచనలతో టీడీపీ సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో చేపట్టేలా తెలుగుదేశం పార్టీ శ్రేణులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ₹100 సభ్యత్వంతో టీడీపీ కార్యకర్తలకు ₹5,00,000 ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక మత్స్యగిరి అధ్యక్షతన నల్గొండ జిల్లా కేంద్రంలో 3 రోజుల పాటు జరగనున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర 2వ కార్యవర్గ సమావేశాలను ప్రారంభించారు. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తొలుత ఇటీవల మరణించిన తన తల్లి జాతీయ అధ్యక్షురాలు గిద్దె భాగ్యమ్మ చిత్రపటానికి సంఘ నేతలతో కలిసి 5 నిమిషాల పాటు శ్రద్ధాంజలి ఘటించారు. ఘన నివాళులు అర్పించారు. అనంతరం సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ప్రారంభించి మాట్లాడారు. రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న కోతుల కలేబరాలు. వేములవాడ పట్టణ శివారులో రోడ్డు పక్కన పదుల సంఖ్యలో మృతి చెంది పడి ఉన్న కోతులు గుర్తు తెలియని వ్యక్తులు చంపి పడేసినట్లుగా అనుమానం. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బోడుప్పల్ గణేష్ జ్యువెలర్స్ యాజమాని సహాయకులు కలిసి 2 యువకులపై దాడికి పాల్పడ్డారు. బోడుప్పల్ కాంగ్రెస్ నాయకుడు వెంకటేష్ గుప్తాకు చెందిన బిల్డింగ్ లో 2 యువకులు బిల్డింగ్ శుభ్రం చేస్తున్న క్రమంలో రాము అనే యువకుని కాలుపై బండరాయి పడడంతో గాయమైంది. దీంతో యాజమాని వెంకటేష్ గుప్తాను డబ్బులు కావాలని ఫోన్లో సంప్రదించాడు. అయితే అదే బిల్డింగ్ లో ఉన్నటువంటి గణేష్ జ్యువెలరీ షాప్ లో ట్రీట్మెంట్ కోసం డబ్బులు తీసుకోమని చెప్పగా అక్కడికి వెళ్లి అడగగా షాప్ యాజమాని రాముకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మునుగోడులో రైతును చితకబాదిన ఏఎస్ఐ. 2 రైతుల మధ్య కొంతకాలంగా నడుస్తున్న భూ వివాదం. పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లే క్రమంలో పొలం పనులు ముగించుకొని వస్తానని ప్రాధేయపడ్డ రైతు ముత్యాలు అందరి ముందు రైతును చితకబాదిన మునుగోడు ఏఎస్ఐ కోటి సింగ్. ఫాస్ట్ న్యూస్ లో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.